ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. డిసెంబర్ 31 నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయాక జనవరి 1 ఎర్లీ మార్నింగ్ కావలి జనాన్ని మొత్తం వణికేలా చేసింది. అసలు ఏం జరిగిందని పూర్తి వివరాల్లో గనక వెళ్ళినట్లయితే డిసెంబర్ 31 నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత అనుకోకుండా ఒక ఇంట్లో ఒక అగాధం జరిగిందనమాట. ఎక్కడ చూసినా ఆడదానికి రక్షణ లేకుండా పోతుంది. అది ఇంట అని లేదు, బయట అని లేదు. అనువనువున ఆడదాన్ని తన ప్రాణం తన గుప్పెట్లో పెట్టుకొని బతుకుతూ ఉండవలసి వచ్చింది. అసలు ఏం జరిగిందని తెలుసుకోవాలి అని అంటే శ్రీకాంత్ బిశ్వాస్ అలాగే కుమార్ చంద్ర బిశ్వాస్ వీళ్ళిద్దరూ కూడా స్థానిక కావలిలోని వెంకటేశ్వర హాల్ దగ్గర మొలల్ డాక్టర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ శ్రీకాంత్ బిశ్వాస్ యొక్క వైఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా డిసెంబర్ 31 నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిన తర్వాత యథావిధిగా వాళ్ళు నిద్రలోకి జారుకోవటం జరిగింది. ఆ తర్వాత అక్కడే ఈ హాస్పిటల్లో వర్క్ చేస్తూ 2.5 ఏళ్లుగా నమ్మకంగా ఉంటున్న నయన్ బిశ్వాస్ అనుకోకుండా అశ్విత బిశ్వాస్ మీద అర్పిత బిశ్వాస్ అని చెప్పని అంటున్నారు, అశ్విత బిశ్వాస్ అని అంటున్నారు. వాళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి రావటం వల్ల వాళ్ళ పేర్లు కూడా అందరికీ నోటెడ్ లేకుండా ఉన్నాయన్నమాట. మరి ఆమె యొక్క జీవితాన్ని తను ఎప్పుడు నుంచి కన్నువేశాడో తెలియదు. కానీ మరి ఆ రోజు నైట్ అందరూ మద్యం మత్తులో మునిగి తేలి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్న తర్వాత నిద్రపోతున్న టైంలో ఆమె మీద అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. వీరికి పక్కనే నిద్రపోతున్నా కూడా వీళ్ళకి ఎటువంటి సౌండ్లు రాకపోవడం ఇక్కడ గమనార్హం. అందరినీ కూడా ఇది అనుమాన స్థితిలో కలిచివేసేలాగా చేస్తుందన్నమాట. మరి ఇక్కడ మనమైతే గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఉన్నాం. ప్రజెంట్ అయితే ఆమె డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచడం జరిగింది. మరి ఇక్కడ ఎస్ఐ గారు సిఐ గారు కూడా మరి ఈ కేసు కోసం ఇక్కడ దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరి అసలు ఆ రోజు నైట్ ఏం జరిగిందనేది ఇప్పుడు మనతో సిఐ ఫిరోజ్ గారు ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. నిన్న జనవరి 1 కావలిపట్నంలో మహేంద్ర లేఅవుట్స్ దగ్గర 24 సంవత్సరాల అర్పిత బిశ్వాస్ అనే ఈ కలకత్తాకి సంబంధించిన మహిళ దారుణమైన హత్యకి గురైంది. దీని విషయం మీద ఆమె భర్త శ్రీకాంత్ బిశ్వాస్ మాకు పోలీసులకి సమాచారం అందించారు. వాళ్ళ భార్యని ఎవరో చంపి ఒక డ్రైన్లో పడేశారని చెప్పి సమాచారం అందిస్తే వెంటనే మేము అక్కడికి వెళ్ళి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము. ఆల్రెడీ తల మీద ఉన్న తీవ్రమైన గాయాలని బట్టి ఎవరో దారుణంగా కొట్టి చంపారనేది అర్థమవుతుంది. అయితే అదే ఇంట్లో ఉండే నయన్ బిశ్వాస్ అనే వ్యక్తి మీద వాళ్ళు పూర్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పట్ల వ్యామోహం పెంచుకున్న వ్యక్తి జనవరి 1 నైటు వీళ్ళు లిక్కర్ కన్జ్యూమ్ చేసినందువల్ల లిక్కర్లో కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్లో ఉండి ఆమె బెడ్రూమ్లో ఒంటరిగా ఉన్న సందర్భంగా అది అవకాశంగా తీసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఆమె దానికి సహకరించకపోవటం వల్ల అతను ఏదైనా బలమైన మారణాయుధంతో తల మీద కొట్టి చంపి ఉంటాడనేది ఇప్పటి వరకు మాకు దర్యాప్తులో తెలిసిన అంశం. ఇంకా ముద్దాయిని పూర్తి స్థాయిలో విచారించేది త్వరలోనే ఈ కేసులో ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తాం. పోస్ట్ మార్టానికి పంపించారు కదా సార్, దానిలో వివరాలు ఏమన్నా తెలుసాయా? అంటే పోస్ట్ మార్టంలో క్లియర్ కట్ హెడ్ ఇంజరీస్తో ఆ లేడీ చనిపోయింది అనేది మాత్రమే తెలుస్తుంది. ఇంకా కొన్ని రకాల ఐటమ్స్ ప్రిజర్వ్ చేశారు. అది మనకి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది జనాల్లో కనుక వెళ్తున్నట్లయితే కొంతమంది భర్త అనుమానితుడు అంటున్నారు, కొంతమంది భర్త కాదు అక్కడ పనిచేసే వర్కర్ అని చెప్పేసి అంటున్నారు. మరి ఎవరిని మీరు ముద్దాయిగా ఇప్పుడు పరిగణించబోతున్నారు? మేము ఇప్పటి వరకు చేసిన దర్యాప్తులో భర్త మీద ఎట్లాంటి అనుమానాలు మాకు రాలేదు. దీంట్లో ఎవరైతే అతను వర్కర్ నయన్ అనే అతను చేసినట్లుగా మాత్రమే ఇప్పటి వరకు చేసిన దర్యాప్తులో తేలింది. భర్త పాత్ర ఉందా లేదా అనేది ఇప్పుడే రూల్ అవుట్ చేసుకోలేము. కానీ ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు మాత్రం భర్త పాత్ర ఇందులో లేదు. ఆ సంఘటన జరిగినప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరు లేరా సార్? ఉన్నారు. కుటుంబ సభ్యులు అంటే వీళ్ళు జనవరి 1 సందర్భంగా వీళ్ళు మద్యం తాగి ఉండటం వల్ల పక్క బెడ్రూమ్లో నిద్రపోతున్నారు. సో ఆ సమయంలో వీళ్ళు గమనించలేకపోయారు. ఈ సందర్భంగా ఈ కావలి పట్టణ ప్రజలందరికీ కూడా మా యొక్క విన్నపం, ఈ మహేంద్ర లేఅవుట్లో ఎక్కడ పడితే అక్కడ డిస్టెన్స్ చాలా దూరంగా ఈ ఇళ్ళు అనేది నిర్మించుకున్నారు. మేము కూడా చాలా సందర్భాల్లో ఆ ప్రాంతం వాసులందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేసాము సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి. సరే, ఇట్లాంటి కేసులో ఏంటంటే ఏదో ఒక లీడ్ వస్తుంది కాబట్టి మేము వెంటనే ఐడెంటిఫై చేయగలిగాం. అదర్వైజ్ మనకి 2022లో కూడా సిమిలర్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఒక లేడీని
దారుణంగా కాల్ చేసి చంపేసినారు. బట్ ఇంతవరకు దాంట్లో ఇట్లాంటి క్లూ కూడా మనకి రాలేదు. సో నా యొక్క విన్నపం ఏంటంటే ఇట్లాంటి ఇంటీరియల్ ఏరియాల్లో సీసీ కెమెరాలు పెట్టించుకోవడం అనేది చాలా ముఖ్యం. అది అవి ఉండటం వల్ల ఏంటంటే నేరాలు నియంత్రణ చేసుకోవడమే కాదు, ఒకవేళ జరిగినా కానీ వెంటనే మేము ట్రాక్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. దయచేసి ఒక మహేంద్ర లేఅవుట్ అనేది కాదు, పట్టణంలో కూడా ఎవరి ఏరియాల్లో వాళ్ళు జంక్షన్ పాయింట్స్లో పెట్టుకుంటే చాలా ఉపయోగపడుతుంది. మేము మా డిపార్ట్మెంట్ వైపు నుంచి మా ఎస్పీ గారు దీని విషయం మీద చాలా ప్రోత్సహిస్తున్నారు. మేము ఇప్పటికే టౌన్లో మా గవర్నమెంట్ మ్యాట్రిక్స్ కెమెరాలే కాకుండా ప్రైవేట్గా కూడా నియర్లీ ఒక 100 సీసీ కెమెరాలు పెట్టించాం. ఇది ఎవరికి వాళ్ళు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని అరేంజ్ చేసుకుంటారని చెప్పి మా డిపార్ట్మెంట్ వైపు నుంచి మీ అందరికి కూడా మనవి చేసుకుంటాను. మరి సిఐ గారు చెప్పిన వివరాలను బట్టి ఇక్కడైతే పోస్ట్ మార్టం రిపోర్ట్లు పూర్తిగా వస్తే గానీ మరి ముద్దాయిలు ఎవరు అనేది పరిగణించాల్సిన విధిగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి దీని గురించిన పూర్తి సమాచారం కోసం మరింతసేపు వేచి ఉండండి.